హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నందిని గారని కామెంట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డే అని. పేరు గౌతమ్ హర్ష. అలాగే ఇంకొక సిస్టర్ కూడా మెసేజ్ చేశారు తన బర్త్డే అని. మానస తన పేరు. సో మీరందరూ తప్పకుండా ఈ ఇద్దరికి బర్త్డే విషెస్ తెలియచేయండి. గౌతమ్ హర్ష, హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మానస గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే మానస. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ పెట్టిన పోస్ట్ అందరు చూసే ఉంటారు. సో రేపటి నుండి మార్నింగ్ ఒక స్టోరీ, ఈవినింగ్ ఒక స్టోరీ అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మరి ఈరోజు కథ రాధా ప్రణయం, ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కన్నా ఆఫీస్కి వెళ్ళగానే అతని వెనకే 2 నిమిషాల తేడాలో లోపలికి వచ్చాడు అర్జున్. అప్పటి వరకు వాసుదేవ్ గారి దగ్గర ఉండి అర్జున్ని చూసి చైర్లో వెనక్కి వాలి, ఏంట్రోయ్ కనిపించకుండా పోయావు అని కంప్లైంట్ ఇద్దామనుకుంటే ఇలా ఊడిపడ్డావు అన్నాడు కన్నా, జోక్ని కూడా సీరియస్గా వేస్తూ. అబ్బా బావా, నీకు నేనంటే ఎంత లవ్వు, 4 రోజులకే నన్ను మిస్ అయ్యావా అన్నాడు అర్జున్ కన్నా ఎదురుగా చైర్లో కూర్చుంటూ. నాకు లవ్ కాదురా, నువ్వెక్కడైనా ఎక్స్ట్రాలు చేస్తే ఎవడైనా నీ కొవ్వు కరిగిస్తున్నాడేమో అనుకున్నా అన్నాడు కన్నా. అది సరే కానీ రాధ కాలేజ్కి వెళ్ళిందా అని అడిగాడు అర్జున్. అన్నాడు కన్నా. నువ్వు మారవు అనుకొని కన్నా టేబుల్ మీద ఉన్న ఫోన్ నొక్కి, లింగా స్ట్రాంగ్గా 2 చాయ్ అన్నాడు. అలాగే సార్ అని అతను అనగానే, కంగారేం లేదు, చిక్కటి పాలు, కమ్మటి చాయ్ పొడి, కొద్దిగా చక్కెర, అల్లం, యాలకులు వేసి మంచిగా మరగబెట్టి మెల్లిగా తీసుకురా అని చెప్పి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసి అందులో ముఖం దూర్చాడు. అర్జున్ మాటలకి అలవాటు పడిన కన్నా పెద్దగా పట్టించుకోలేదు. 15 నిమిషాలకి చాయ్ తీసుకొని వచ్చాడు లింగా. వెంటనే చాయ్ ఆస్వాదించి, అబ్బా లింగా, ఏడ నేర్చుకున్నవే గీ చాయ్, గింత మంచిగా వెట్టుడు అని లింగ మాట తీరులో అడిగాడు అర్జున్. ఊకోండి సారు, మీరెట్లా చెప్తే గట్లనే పెట్టినా అని చెప్పి అర్జున్ మెచ్చుకోలకి గాల్లో తేలుతూ బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆస్వాదిస్తూ తాగేసరికి కన్నా టీ తాగడం మళ్ళీ పనిలో దూరటం కూడా అయిపోవటంతో అర్జున్ కన్నా వైపు చూసి, ఒకప్పుడు ఎలా ఉండేవాడివి బావా అనుకుంటూ కాలేజ్ రోజుల్లో కన్నాని తలుచుకున్నాడు. కట్ చేస్తే గతం. యాకుబ్బాయ్ 2 చాయ్ అని దూరం నుండి అరుస్తున్నాడు కన్నా 2 వేళ్లు చూపిస్తూ. రోడ్ అవతల టీ డబ్బాలో ఉన్న యాకూబ్కి వినిపించి అలాగే కనిపించేలాగా, హా కృష్ణబాబు తెస్తున్నా అని చెప్పి వేరే పొయ్యి మీద నీళ్లు కలపని పాలు మరిగించి కన్నాకి ఎలా ఇష్టమో అలా చాయ్ చేసి తీసుకువచ్చాడు యాకూబ్. గాజు గ్లాస్ యాకూబ్ చేతిలో నుండి అందుకొని కళ్ళు మూసుకొని చాయ్ సిప్ చేయగానే గుండె మీద చేయి వేసుకొని, యా బాయ్, నీ చేతిలో ఏదో జాదూ ఉంది అన్నాడు కన్నా. అవును భాయ్ అన్నాడు పక్కనే ఉన్న అర్జున్. బాయ్ నవ్వుతూ, ఇది మనకి రోజు అలవాటే కదా బాబు, గిరాకీ ఉంది, నేను వెళ్తాను అని ఖాళీ అయిన ఛాయ్ గ్లాసులు తీసుకుని వెళ్తుంటే, బాయ్ 8 మినిట్ అంటూ ఆపి అతని జేబులో డబ్బులు పెట్టాడు. వద్దు కన్నా బాబు, ఇప్పటికే ఆప్ మేరే లియే బహుత్ కియా, మీరు నా కోసం చాలా చేశారు, అబ్ ఈ పైసలు ఇచ్చి నన్నింకా మీ రుణగ్రస్తుడిని చేయకండి బాబు అన్నాడు బాయ్. రోజు ఇలా ఊరికే చాయిస్తే నీ ఇంటిని ఏం పెట్టి నడుపుతావు బాయ్? అమ్మికి, యాకూబ్ భార్య జవీరా, అమ్మికి కూడా ఆరోగ్యం బాగాలేదన్నావు కదా, రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడు కన్నా. అవును బాయ్, అమ్మి హాస్పిటల్ నుండి ఆరోగ్యంగా తిరిగి వస్తుంది. అలాగే రాగానే మాకు బిర్యానీ చేయమని నా మాటగా చెప్పు అన్నాడు అర్జున్. అంతే. అర్జున్ తల మీద ఒకటి పీకి యాకూబ్ వైపు చూసి, సాయంత్రం వస్తాం బాయ్ అని చెప్పి తల వెనుక చేత్తో రుద్దుకుంటున్న అర్జున్ని చూసి, చూసింది చాలు రారా లేట్ అవుతుంది అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. అర్జున్ ఎక్కగానే కాలేజ్ వైపు పరుగులు తీయించాడు కన్నా. కాలేజ్ గేట్లోకి వెళ్ళగానే లవర్స్ని సెట్ చేసుకుంటున్న జూనియర్స్ని చూసి, బావా చూడరా, వీళ్ళ పనే బాగుంది, మనము ఉన్నాం ఎందుకు, వేస్ట్గా 4 ఏళ్ళుగా ఇక్కడే ఉన్న ఒక్క గర్ల్ ఫ్రెండ్ని కూడా సెట్ చేసుకోలేదు, అలాంటిది వీళ్ళు రాగానే మొదలుపెట్టేశారు బావా. అసలు లైఫ్లో కాలేజ్, సినిమా, బీర్, యాకూబ్ బాయ్ ఛాయ్, ఆ హాస్టల్ ఫుడ్, బుక్స్, ఎగ్జామ్స్ తప్ప
ఏమీ లేవు అన్నాడు అర్జున్ బాధగా. ఊరుకోరా, ఆ దేవుడు మరీ అంత జాలి లేనివాడు కాదు. నీకోసం ఎక్కడో ఒక దురదృష్టవంతురాల్ని పుట్టించే ఉంటాడులే అన్నాడు కన్నా బైక్ పార్క్ చేసి హెల్మెట్ తీసి పక్కనే ఉన్న కార్ అద్దంలో జుట్టు సరిచేసుకుంటూ. అర్జున్కి అది అర్థమై బావా అని రాగాలు తీస్తాడు. కన్న నవ్వి అర్జున్ మెడ చుట్టూ చేయి వేసి గట్టిగా నొక్కేస్తూ కాలేజ్లోకి నడిపిస్తాడు. ఇద్దరూ అలా నవ్వుకుంటూ వెళ్తుంటే సగం మంది అమ్మాయిలు వాళ్ళని చూసేవాళ్ళే. ఈ ఇద్దరిలో ఒక్కరైనా వాళ్ళని చూస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అందం తిని బ్రతుకుతారేమో, ఒకరిని మించి ఒకరున్నారు అన్నట్టుగా ఉన్న వాళ్ళకి కాలేజ్లో గట్టి ఫాలోయింగ్ ఉంది. వెళ్తూ వెళ్తూ పల్లెకిలిస్తూ చూసిన అమ్మాయికి కన్ను కొట్టాడు కన్న. అంతే, ఆ పిల్ల కళ్ళు గిరాగిరా తిరిగి కింద పడిపోయింది. ముఖం మీద నీళ్లు పడేసరికి అదిరిపడ్డాడు ఆఫీస్లో కూర్చున్న అర్జున్. ఏంట్రా, పగటి కలలా? పిల్లని అడగటానికి వెళ్తే మీ మామ బయటికి గెంటినట్టు వచ్చిందా అన్నాడు కన్న మళ్ళీ సీరియస్గానే. అడగకుండానే పిల్లనిచ్చే మామ అందరికీ ఉండరు కదా బావా అన్నాడు అర్జున్ టాపిక్ కన్న వైపు తిప్పుతూ. నీకు మాత్రం అడిగినా ఇవ్వర్రా, ముందు పని చూడు అని కన్నా అంటూ ఉండగానే సార్ అని పిలుపు వినిపించి ఇద్దరూ అటు చూశారు. కన్నా సైగ చేయగానే అతను లోపలికొచ్చి, సార్ మీరు చెప్పిన పని పూర్తయింది. మీరు చెప్పినట్టుగానే రాధా మేడం గారి డీటెయిల్స్ అన్నీ మార్పించాను అన్నాడు అతను ఒక కవర్ కన్నాకి ఇస్తూ. ఆ కవర్ కన్నా చేతికి అందేలోపే అర్జున్ లాక్కొని ఓపెన్ చేసి చూశాడు. నువ్వెళ్ళు అని అతన్ని పంపించాడు కన్నా. అర్జున్ అడగబోయే ప్రశ్నలు ముందుగానే ఊహించి. ఆ డీటెయిల్స్ చూసిన అర్జున్ నోరు తెరిచి, బావా ఓసారి నన్ను గిల్లవా అన్నాడు చెయ్యి కన్నా వైపు చాపి. కన్నా గట్టిగా గిల్లేశాడు. అర్జున్ ఆఫీస్ అంతా రీసౌండ్ వచ్చేలాగా అరిశాడు. గ్లాస్ డోర్ అవటం వల్ల బయట వరకు సౌండ్ వెళ్ళలేదు. అర్జున్ చెయ్యి మీద రుద్దుకుంటూ తన చేతిలో ఉన్న పేపర్ చూసి ఆ విషయం, కన్నా గిల్లిన విషయం మర్చిపోయి, బావా నిజంగా రాదని నువ్వు యాక్సెప్ట్ చేశావా అని అడిగాడు ఆనందంగా. కన్నా అర్జున్ వైపు సీరియస్గా చూసేసరికి అది ఇంత త్వరగా జరగదని అర్థమయ్యి, మరి ఇవెందుకు అన్నాడు చేతిలో ఉన్న ఐడి ప్రూఫ్స్ టేబుల్ మీద పెడుతూ. ఇప్పుడు రాధ ఐడెంటిటీ ఎందుకు మార్చావు అన్నాడు అర్జున్ అయోమయంగా. టేబుల్ మీద ఉన్న రాధ పాస్పోర్ట్ చూపిస్తూ తనని స్పెషలైజేషన్ అబ్రాడ్లో చేయించడానికి అని మాత్రమే చెప్పాడు. ఎందుకు అన్నాడు అర్జున్. ఎందుకంటే తను ఎవరి మీద డిపెండ్ అయి బ్రతకకూడదు, తన కాళ్ళ మీద తను నిలబడే శక్తి తనకివ్వటానికి అన్నాడు కన్నా. కన్నా ఆలోచన విధానం తెలిసిన అర్జున్ కోపంగా పైకి లేచి, అంటే రాధకి డివోర్స్ ఇస్తావా? అందుకే తను ఎవరి మీద ఆధారపడకూడదు అని చదివిస్తున్నావా? తను డాటర్ ఆఫ్ సంజయ్ అయితే ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని ఆ పేపర్స్ మళ్ళీ చేతిలోకి తీసుకొని వాటిని మళ్ళీ చూస్తూ, అందుకు నీ ఐడెంటిటీ తనకిచ్చి మరీ దూరంగా పంపేయాలనుకుంటున్నావా అని అడిగాడు అర్జున్. మొదటిసారి అర్జున్ గొంతులో కోపం వినిపించింది కన్నాకి. కన్నా మౌనమే సమాధానమైంది అర్జున్కి. అర్జున్ ముందుకు వంగి, వద్దు బావా, ఇప్పటికే మనం ఇంట్లో అందరినీ మోసం చేశాం, ఇంకా ఈ పాపం కూడా చేయొద్దు అన్నాడు అర్జున్ ప్రాధేయపడుతూ. కన్నా చైర్లో వెనక్కి వాలి అర్జున్ వెంక చూస్తూ, కూర్చోరా అన్నాడు లోగొంతులో. కన్నా తనకి ఏదో చెప్పే ప్రయత్నం చేయటం గమనించి సైలెంట్గా కూర్చున్నాడు అర్జున్. నా గురించి నీకు తెలిసినంత అమ్మకు కూడా తెలియదురా. అలాంటి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలారా? నేను చైత్రకి అన్నీ ముందే చెప్పానురా. తను నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికి కోడలవుతుంది కానీ నాకు వైఫ్ కాదు అని. అలాగే నాతో లైఫ్ ఎలా ఉంటుందో కూడా తనకి చెప్పాను. కాబట్టి చైత్రని మోసం చేస్తున్న ఫీలింగ్ నాకు రాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. రాధ చాలా చిన్నదిరా, తనకి మంచి కెరీర్ ఉంది. నాలాంటి వాడి దగ్గర, ముఖ్యంగా ప్రేమ పంచలేని వాడి దగ్గర బలిపశువులాగా ఉండటం నేను భరించలేకపోతున్నాను అన్నాడు కన్నా వాళ్ళ నాన్నని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చిన రాధని గుర్తు చేసుకుంటూ. అది కాదు బావా, చిన్నప్పటి నుండి నీకు రాధకి పడేది కాదు కనుక నీకు ఇలా తనని వదిలేయాలి అనిపిస్తుందేమో అని అర్జున్ అంటుంటే, సరదా గొడవకు జీవితాన్ని నాశనం చేసే మూర్ఖుడిని కాదురా. రాధని ఏడిపించటం నాకు చిన్నప్పటి నుండి ఒక సరదా మాత్రమే. అందులో ద్వేషం, పగ లాంటివి ఏమీ లేవు అని ఖచ్చితంగా చెప్పాడు కన్నా. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు అర్జున్ కన్నా మనసు మార్చి రాధాకృష్ణులని ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి చేయాలని. ఈ విషయం ఇంట్లో ఏమని చెప్తావు? అసలు రాధకి ఏమని చెప్పి ఒప్పిస్తావు అన్నాడు అర్జున్.
కన్న ఆలోచన పూర్తిగా తెలుసుకోవటానికి. ముందు రాధను ఒప్పించి తన చదువు పూర్తయిన తర్వాత మ్యూచువల్ డైవర్స్ అప్లై చేస్తాం. ఆ తర్వాత ఇంట్లో ఎలా చెప్పాలో ఆలోచిస్తాను. రాధకి నాతో కలిసి ఉండటం ఎటూ ఇష్టం లేదు కనుక హ్యాపీగా ఒప్పుకుంటుంది. తప్పంతా నా మీద వేసుకొని రాధని ఈ సుడిగుండం నుండి బయట పడేస్తాన్రా అన్నాడు కన్నా. కన్నా చెప్పిన మాటలు విన్నాక తాను ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు అర్జున్. ఎలా ఇద్దరిని ఒకటి చేయాలని తెలియకపోయినా ఏం చేసైనా వాళ్ళని విడిపోనివ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. తన ధోరణిలో చెప్పుకుంటూ వెళ్ళిన కన్నా అర్జున్ సైలెంట్ అవ్వటం చూసి, నేను చెప్పే వరకు ఈ విషయం ఇంట్లో తెలియకూడదు అన్నాడు సీరియస్గా. అర్జున్ ఏమీ మాట్లాడకుండా తల ఆడించాడు. అర్జున్ కూడా అదే ఆఫీస్లో వర్క్ చేస్తూ 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే వారం రోజులు కన్నా దగ్గరే ఉంటాడు. కన్నా మాటలు విని ఫైల్ తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళాడు అర్జున్. ఫైల్స్ టేబుల్ మీద పెట్టి జుట్టు పీక్కుంటూ, బావేంటి ఇలా ఆలోచిస్తున్నాడు, ఛ పాపం రాదా అనుకుంటూ బాధపడ్డాడు. అంతలోనే ఫోన్ మోగటంతో విసుగ్గా దానివైపు చూసి అప్పటి వరకు ఉన్న ఆలోచన భారం తగ్గి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మమ్మ అన్నాడు హుషారుగా. ఏరా ఆఫీస్కి వెళ్ళావా అని అడిగారు జానకి. హా అమ్మమ్మ వచ్చాను, సాయంత్రం ఇంటికి వస్తాను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు అర్జున్. కన్నా రాధ గురించేనా అన్నారు ఆవిడ. హా అమ్మమ్మ అన్నాడు అర్జున్. నేను అది చెప్పడానికి ఫోన్ చేశాను నాన్న. ఈరోజు రాధ కాలేజ్కి వెళ్ళింది కదా, ఉదయం కన్నానే దిగబెట్టి ఆఫీస్కి వచ్చాడని ఆవిడ చెప్పగానే, హా మామయ్య చెప్పారమ్మమ్మ అన్నాడు అర్జున్. సాయంత్రం కూడా వాడే రాధని ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేయు. ఇలా ఒకరికి ఒకరు దగ్గరగా ఉండి కాస్త సమయం గడిపితే వాళ్ళ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది అంటారు ఆవిడ. వావ్ జాను, నాతో ఉండి ఉండి నీ బ్రెయిన్ 60లో కూడా 20లా పనిచేస్తుంది అన్నాడు అర్జున్. నీ వల్ల నాకు తెలివి పెరగలేదురా ఎదవ, నీకు నా పోలికలు రాబట్టే ఆ మాత్రం తెలివి ఉంది అన్నారు ఆవిడ మనవన్ని ఉడికిస్తూ. సరేలే అన్నాడు అర్జున్ నవ్వేస్తూ. సరే ఉంటాను, నేను చెప్పింది మర్చిపోవద్దు. కన్న రాధని తీసుకుని రాలేదో నీ కాళ్ళు విరుగుతాయి అని చెప్పి కాల్ కట్ చేయగానే కట్ అయిన ఫోన్ వంక చూస్తూ, అవ్వా పని చెప్పే వరకు కన్నయ్య బన్నయ్య అంటావా, సరే అని ఒప్పుకున్నాక కాళ్ళు విరుగుతాయంటావా, ఏం చేస్తాం నీ టైం అలా ఉంది అని నవ్వుకొని, అమ్మో ఇప్పుడు మా బావని ఏం చెప్పి కాలేజ్ దగ్గరికి పంపాలి, వెళ్ళమంటే వీడికి కోపం, వెళ్ళకపోతే జానుకి కోపం, ఏంట్రా అర్జున ఇది అని కొయ్యమంటే మెడకు కోపం, వద్దంటే కత్తికి కోపం, ఏదైనా తేడా వస్తే కత్తి నీదే మెడ నీదేరా అనుకుంటూ ఎదురుగా ఉన్న కన్న క్యాబిన్ వైపు చూశాడు. ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. సరేలే సాయంత్రం వరకు కదా మెల్లిగా ఆలోచిద్దాం అనుకుంటూ కూర్చున్నాడు అర్జున్ ఫైల్ తిరిగేస్తూ. ఆ తర్వాత కట్ చేస్తే క్లాస్ అయిపోయి లంచ్ టైం అవటంతో అందరూ క్యాంటీన్ వైపు వెళ్ళారు. నాకు బాక్స్ ఉంది, మీరు వెళ్ళి తినిరండి అని రాధ చెప్పినా అంజు వినకుండా ఆ బాక్స్తో సహా రాధని లాక్కు వెళ్ళింది. క్యాంటీన్లో హర్ష ఎదురుగా కూర్చున్న రాధని గమనించాడు. పెళ్ళైన కళ ముఖంలో ఏమాత్రం తగ్గలేదు. పసుపు తాడు తెచ్చిన వన్నే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రాధ కళ్ళల్లో సంతోషం లేదు. అక్క అలా వెళ్ళిపోవటం, అనుకోకుండా తన పెళ్లి జరిగిపోవటం వల్ల అని మాత్రమే తెలిసిన హర్ష భుజం తట్టి, తినరా అన్నాడు వరుణ్ ఇక ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు అన్నట్టుగా చూస్తూ. శృతి తినటం అయిపోయి హ్యాండ్ వాష్కి వెళ్తుంటే హచ్చ కుక్క పిల్లలాగా వెనకే వెళ్ళాడు వరుణ్. అక్కడ తను, అంజు, హర్ష మాత్రమే ఉండటంతో, హర్ష నాకొక హెల్ప్ చేస్తావా అని అడిగింది రాధ. తినేవాడల్లా తలెత్తి రాధని చూశాడు. రాధ ఎటువంటి భావం ముఖంలో చూపించకుండా హర్ష జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంది. చెప్పు రాధా అన్నాడు హర్ష చేతిలో ఉన్న స్పూన్ ప్లేట్లో వదిలేస్తూ. ఇలా చేయటం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ అడుగుతున్నాను. పెళ్లి రోజున వెళ్ళిపోయిన అక్క ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు ఉందా లే అంటూ జీరబోయిన రాధ మాటలతో అర్థమైంది అంజుకి రాధ ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉందో. ఓదార్పుగా రాధ చేయి మీద చేయి వేసి, అలా ఏం కాదులేవే నువ్వు బాధపడకు అని ఓదార్చింది అంజు. రాధ కంట్లో కన్నీరు చూడగానే హర్ష దవడ కండరం బిగుసుకుపోయింది. రాధ చున్నీతో కళ్ళు ఒత్తుకొని, నీకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్క ఎక్కడుందో తెలుసుకోగలవా అని అడిగింది. 4 ఏళ్ల తమ ఫ్రెండ్షిప్లో ఏ రోజు ఏమీ అడగని రాధ ఈరోజు కళ్ళ నీళ్లతో అలా అడుగుతుంటే తప్పకుండా
నాకొక వారం టైం ఇవ్వరాదా? మీ అక్కని నీ ముందు నించోబెడతాను అన్నాడు హర్ష. వద్దు. అక్క ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకో చాలు అని చెప్పింది రాధ. అలాగే, నువ్వు బాధపడకు, నేను కనుక్కుంటాను అన్నాడు హర్ష మనసు విలవిలలాడుతుంటే. రాధకి ఇక తినాలి అనిపించక అలాగని తినకుండా వదిలేసి దేవకి గారిని బాధ పెట్టడం ఇష్టం లేక అంజుకిచ్చేసి హ్యాండ్ వాష్కి వెళ్ళింది. అంజు చేతులెత్తేసేసరికి హర్ష తినేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే, బావా, ఉదయం రాధని నువ్వు డ్రాప్ చేశావు. మరి సాయంత్రం ఎలా వస్తుంది అని అడిగాడు అర్జున్. అది ఎన్ని రోజులు ఎలా వచ్చేదో అలాగే వస్తుంది అన్నాడు కన్నా తింటూనే. నువ్వెళ్ళి తీసుకురాకూడదు అన్నాడు అర్జున్. కన్నా తినటం ఆపి అర్జున్ వైపు చూశాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నట్టు. అర్జున్ గుటకలు మింగుతూ, ఏం లేదు బావా, ఊరికే అన్నాను అని టాపిక్ మార్చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే క్లాసెస్ అయిపోయాక అందరూ బయటికొచ్చి కాసేపు కూర్చున్నారు. సరే, నేను వెళ్తాను, మళ్ళీ బస్ మిస్ అవుతుంది అని చెప్పింది రాధ. బస్ ఎందుకు, మీ ఆయన రారా అన్నాడు వరుణ్. రాధ ఇబ్బందిగా నవ్వుతూ, ఆయన ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడే ఇంటికి రారు అని చెప్పింది. నేను బస్ స్టాప్లో దింపేసి వెళ్తాను పద అని అంజు అనగానే సరేనంటూ అందరూ కదిలారు. రాధ బస్ ఎక్కే వరకు అందరూ అక్కడే ఉండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రవుతుండగా బస్ దిగింది రాధ. ఒక్కతే వెళ్తే నిజంగానే మళ్ళీ ఉదయంలాగా గొడవ అవుతుందేమో, అనవసరంగా ఎందుకు కన్నాని మాటలు అనిపించటం, కనీసం ఏదో రకంగా కాలేజ్కి అయితే వెళ్తున్నాను కదా అనుకుని బస్ స్టాప్లో కూర్చుంది రాధ. కన్నా ఇంటికి వచ్చే రూట్ అదే అవటంతో అసలే రద్దీ బస్సులో సీటు దొరక్క అలసిపోయిన రాధ 40 నిమిషాలు అలాగే కూర్చుంది. కన్నాకి ఫోన్ చేద్దామనుకున్నా చేయాలి అనిపించక వెయిట్ చేస్తూ ఉండిపోయింది. అలా కాసేపటికి కన్నా కారు అటుగా రావటం చూసి బస్ స్టాప్లో నుండి రోడ్డు మీదకి వచ్చి నిల్చుంది. కన్నా కారు స్లో అవుతుంటే అర్జున్ బయటికి చూశాడు. రాధ కనిపించటంతో అప్పటికే కన్నా రాధని చూశాడని అర్థమై రాధ ముందు కారు ఆపగానే కిందికి దిగాడు అర్జున్. అర్జున్ అన్నయ్య అని నవ్వుతూ పలకరించింది రాధ. నువ్వేంటిక్కడ అన్నాడు అర్జున్. రాధ ఏమీ చెప్పలేక కన్నా వైపు చూడగానే అర్జున్ ఫోన్ పట్టుకొని, రాధ నువ్వు కారులో కూర్చో, 2 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు. రాధ కారు ఎక్కగానే ఫోన్ చేస్తున్నట్టుగా పక్కకి వెళ్ళాడు అర్జున్. రాధ కన్నా వైపు చూడకుండానే, ఉదయంలాగా గొడవెందుకులే అని ఇక్కడ కూర్చున్నాను అని చెప్పింది కన్నా ఏమీ అడగకపోయినా. అయినా కన్నా మౌనంగా ఉండేసరికి బయటికి చూస్తూ కూర్చుంది రాధ. 2 నిమిషాల్లో అర్జున్ కారెక్కగానే 5 నిమిషాల్లో ఇంట్లో ఉన్నారు ముగ్గురు. రాధ, కన్నా, అర్జున్ కలిసి రావటంతో కన్నా రాధని కాలేజ్ నుండి పిక్ చేసుకొని వస్తున్నాడేమో అనుకున్నారు జానకి గారు. అలవాటుగా కన్నా రూమ్ వైపు వెళ్ళబోయి 4 మెట్లెక్కాడు అర్జున్. ఇప్పుడది రాధ రూమ్ కూడా అని గుర్తొచ్చి ఆగిపోయి వేరే రూమ్కి వెళ్ళాడు. ముందుగా రాధ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కన్నా డ్రెస్ కబోర్డు నుండి తీసి బెడ్ మీద పెట్టి కిందికి వచ్చింది. కన్నా వచ్చేలోపు కాఫీ చేసి కన్నా రాగానే అర్జున్కి కన్నాకి కాఫీ ఇచ్చేసి దేవకి గారి దగ్గర ఆ పని ఈ పని చేస్తూ ఆవిడ ఆ రోజులో రాధ ఏం చేసిందో అడుగుతుంటే చెప్తూ కూర్చుంది. మధ్యాహ్నం సరిగ్గా తిననందువల్ల ఆకలిగా ఉన్న కాసేపటికి నీళ్లతో మేనేజ్ చేసింది. ఎంత ప్రయత్నించినా మనసు నిలకడగా ఉండటం లేదు రాధకి. వాసుదేవ్ గారు రాగానే అందరికీ వడ్డించి వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేసింది. అప్పటికే ఆకలి చచ్చిపోవటంతో కొద్దిగా తినేసి పైకి వెళ్ళింది రాధ. బుక్స్ ముందేసుకొని బాల్కనీలో కింద కూర్చుంది. పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా తనకి కాబోయే వాడి మీద కొన్ని హోప్స్ అయితే పెట్టుకుంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది రాధకి. ఒంటరిగా కూర్చుంటే ఇంకా ఒంటరి వాళ్ళని చేసేస్తుంది మనసు. బుక్స్ మూసేసి వెనుకున్న గ్లాస్ వాళ్ళకి ఆనుకొని కళ్ళు మూసుకుంది రాధ. కళ్ళ వెంట కాసేపు నీరు జారి జారి ఆగిపోయాయి. అలసిపోవటం వల్లనేమో నిద్ర పట్టేసింది. కన్నా రూమ్లోకి వచ్చేసరికి రాధ కనిపించకపోవడంతో బాత్రూమ్ వైపు చూశాడు. అది బయట నుండి లాక్ చేయడంతో బాల్కనీ వైపు వెళ్ళాడు. బుక్స్ చుట్టూ వేసుకుని గోడ కానుకొని నిద్రపోతున్న రాధని చూశాడు. ఇంకా తడిగానే ఉన్న కనురెప్పలు కన్నాకి విషయాన్ని చేరవేశాయి. రాధ ముందు కూర్చొని, నాతో ఉంటే నీకు జీవితాంతం ఈ కన్నీరే ఉంటుంది రాధా. నేను చెప్పబోయేదానికి ఒప్పుకొని హ్యాపీగా ఉంటావో, ఇక్కడే ఉండి ఇలాగే బాధపడతాను అంటావో అని ఆలోచిస్తూ రాధని లేపటానికి భుజం తట్టాడు. కూర్చున్నదల్లా అక్కడే కింద పడుకోబోతుంటే
ఇక చేసేది లేక ఎత్తుకొని వెళ్ళి సోఫాలో పడుకోబెట్టాడు. బుక్స్ తీసి టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చుని వెనక్కి వాలి ఆలోచనల్లో మునిగిపోయి ఎప్పటికో నిద్రపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంట్రా అర్జున్ నువ్వనేది అని కంగారుగా అడిగారు జానకి గారు. నిజమమ్మమ్మ అన్నాడు అర్జున్ ఉదయం కన్నా తనకి చెప్పిన విషయాలన్నీ జానకి గారికి చెప్పేస్తూ. జానకి గారు బాధగా, ఇలా అవుతుందని తెలుసుంటే రాధ ఈ ఇంటి కోడలవ్వాలని అసలు కోరుకునేదాన్ని కాదు. పాపం నా స్వార్థానికి దాని జీవితం ఆఘాతం చేస్తున్నాను అని ఆవిడ బాధపడుతుంటే, ఏంటమ్మమ్మా నువ్వనేది అన్నాడు అర్జున్ అయోమయంగా. ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ, అవునరా అర్జున్, నా కన్నయ్యకి పెళ్లి చేయటం కోసం పంతులు గారి చేత ఇలా చెప్పించింది నేనే. తండ్రి కోసం ఏమైనా చేసే కన్నా ఇలా అయితేనే పెళ్లికి ఒప్పుకుంటాడు అని. వాడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని మూర్ఖంగా ఆలోచించారు అని ఆవిడ చెప్తూ ఉంటే, అప్పటి వరకు వాళ్ళ మాటలు రూమ్ బయట నుండి విన్న రఘురాం గారు జానకి అని కోపంగా పిలిచారు. ఆయన అరుపు విని అర్జున్, జానకి గారు ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఆ రూమ్ డోర్ అవతల ఆయన్ని చూసి గతుక్కుమన్నారు జానకి గారు. కోపంగా రఘురాం గారు లోపలికి వస్తుంటే అంతకంతకు భయం ఎక్కువైంది ఆవిడలో. ఆయన లోపలికి వచ్చి, మనవడి పెళ్లి కోసం కొడుక్కి గండమని చెప్పించటానికి నీకసలు మనసెలా వచ్చింది? బుద్ధుండక్కర్లేదా అని అరుస్తుంటే బిక్కు చచ్చిపోయారు ఆవిడ. నీ మూర్ఖత్వానికి ఖరీదు ఇప్పుడు రాధ జీవితం. చెప్పుడు మాటలు పెట్టుడు ముహూర్తాలు ఎప్పటికీ చేటే జానకి అని ఆయన కోపంగా అంటుంటే మాటలు రావటం లేదు ఆవిడకి. తాతయ్య అనే అర్జున్ పిలుపుకి అర్జున్ వైపు చూసి మనవడి ముందు భార్య మీద అరవటం సరైంది కాదు అనిపించి, ఇప్పుడేమంటున్నాడు వాడు అని అడిగారు తాతయ్య సీరియస్గా. రాధ ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ మార్పించాడు తాతయ్య. మన ద్వారా అయితే రాధ అమెరికా వెళ్ళటం తేలికవుతుందని. తను చదువు కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత విడా అని అర్జున్ అంటుండగానే చెయ్యి ఎత్తి అర్జున్ మాటని ఆపేసి, నిండు ఇంట్లో అలాంటి మాటలు వద్దు అర్జున్ అన్నారు రఘురాం గారు. అర్జున్ సైలెంట్ అయిపోయాడు. జానకి గారి వైపు తిరిగి, తొందరపడి తప్పు చేశావు జానకి అన్నారు ఆయన. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ నించున్న ఆవిడ ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయి, ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. రాధ జీవితం ఒంటరి ప్రయాణం అవటానికి వీల్లేదు. నాకన్నా పెళ్లి చేసుకునైనా హాయిగా ఉంటాడు అని ఆశపడ్డాను తప్ప ఇలా చేస్తాడనుకోలేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళు కలిసుండేలా చెయ్యండి అని ఏడ్చేస్తూ చెప్పారు ఆవిడ. అర్జున్ ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి, బాధపడకమ్మమ్మా, అందరం ఉన్నాం కదా, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేమీ భయపడకు అని ధైర్యం చెప్పాడు. కుమిలిపోతున్న జానకి గారిని చూసి ఆవిడని ఏమీ అనలేకపోయారు రఘురాం గారు. ఎలా అయితేనేం వాళ్ళకి ముడిపడింది, ఇక అది తెగకుండా మనమే చూడాలి అన్నారు రఘురాం గారు. అవునమ్మమ్మా, నువ్వు చెయ్యాలి అనుకోగానే పెళ్ళి అయిపోతుందా? ఎవరు ఎవరికి జత అవ్వాలని రాసిపెట్టి ఉంటే అలాగే అవుతుంది. అంటే ఇది నువ్వు చేసింది కాదు, రాధా కన్నాల జీవితాలని ఆ దేవుడే ముడివేశాడు. మరి ఆ దేవుడు వేసిన ముడి తెంచుకోవటం అంత ఈజీ కాదు అన్నాడు అర్జున్ జానకి గారి మనసుకి ఊరటనిస్తూ. ఆవిడ కళ్ళు తుడుచుకొని, ఈ విషయాలు రాధకి చెప్పకు అర్జున్, పాపం పిచ్చి పిల్ల, అది బయటికి చెప్పటం లేదు కానీ లోపల కృంగిపోతుంది. చదువులో పడితేనైనా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పటంతో జానకి గారి నుదురుకి తన తల ఆనించి, అలాగే, నువ్వు మాత్రం బాధపడకు, నువ్వెలా అనుకున్నావో అలాగే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సరేనా అని చెప్పాడు అర్జున్. అర్జున్ నుదుట ముద్దు పెట్టి, ఈ మాట నిజమైతే అంతకు మించి ఇంకేం అడగను ఆ దేవుణ్ణి అన్నారు ఆవిడ. సరే ఇక పడుకో, నేను వెళ్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు అర్జున్. అర్జున్ వెళ్ళగానే జానకి గారు భర్త వైపు చూశారు. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ, ఇప్పట్లో రాధని కదిలించకు జానకి, ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి అని ఆయన అనగానే తల గిరగిరా తిప్పేసి వెళ్ళి పడుకున్నారు. అర్జున్ రూమ్కి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అవుతోంది. లిఫ్ట్ చేసేలోపు కట్ అవ్వటంతో తిరిగి కాల్ చేసి, ఏంటి మా బంగారానికి ఈరోజు ఎన్నిసార్లు గుర్తొచ్చాను అన్నాడు అర్జున్. నేను రేపు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అర్జున్, అక్కడికి వెళ్తే రోజు మాట్లాడడం కుదరదు కదా అని బాధగా చెప్పింది వింధ్య. అవును బంగారం, రేపు మన పెళ్ళయ్యాక కూడా 1 నెలలో మావయ్య దగ్గరికి, 1 నెలలో అత్త దగ్గరికి వెళ్ళాలా అని అడిగాడు సరదాగా. నాకెలాగో తప్పదు, నాతో పాటు వస్తే నీకు కూడా తప్పదు, లేదంటే నేను ఒక్కతినే వెళ్ళొస్తానులే అని చెప్పింది వింధ్య. ఆ అవసరం లేదులే బంగారం, నువ్వు నా దగ్గరకు వచ్చాక నిన్ను చూడాలనిపిస్తే వాళ్ళని రమ్మని చెప్తాను,
ఇలా విడివిడిగా అంటే నేను నిన్ను పంపించను. అందులో ఇప్పుడే ఒంటరిగా పడుకోవటం కష్టంగా ఉంది. పెళ్ళయ్యాక కూడా అంటే అని అర్జున్ టాపిక్ డైవర్ట్ చేయగానే అర్జున్ అంటూ అందంగా సిగ్గుపడింది వింధ్య. అర్జున్ నవ్వుతూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి స్క్రీన్ మీద ఉన్న వింధ్య ఫోటోకి ముద్దు పెట్టి, చిన్నప్పటి నుండి ఇక్కడో నెల అక్కడో నెల ఉండి ఉండి విసిగిపోయావని నాకు తెలిసే. మన పెళ్లితో నీకా బాధ లేకుండా చేస్తాను. అత్తయ్య మామయ్య కలిసుండేలే చేస్తాను అనుకుని లవ్ యూ రాక్షసి అని చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు అర్జున్. ఎప్పటిలాగే ఉదయం కన్నా నిద్రలేచి జాగింగ్ షూస్ వేసుకుంటూ ఉండగానే డోర్ తట్టాడు అర్జున్. ఆ సౌండ్కి మెలకువ వచ్చిన రాధ కళ్ళు తెరిచి కన్నా వైపు చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. నవ్వుతూ దర్శనమిచ్చాడు అర్జున్. హమ్మయ్య, థ్యాంక్స్ అన్నయ్య. రోజు ఉదయం అని ముఖం సీరియస్గా పెట్టుకునే వాళ్ళని చూసి విసుగ్గా ఉండేది అని కళ్ళు తిప్పి ముఖం చిట్లిస్తూ చెప్పి, ఇవాళ చాలా బాగుంది అని నవ్వింది రాధ. కొన్ని ఫేసెస్ అంతే రాధా అని కన్నాకి వినపడేలాగా అనేసి, అవును, నీకు కాలేజ్కి ఇంకా టైం ఉందా అన్నాడు అర్జున్. ఓ, చాలా ఉంది అని రాధ చెప్పగానే, అయితే మాతో పాటు పార్కుకు వచ్చేయి, చాలా బాగుంటుంది అని చెప్పాడు అర్జున్. ఇబ్బందిగానే సరే అని చెప్పింది రాధ. ఇంతలో కన్నా బయటికి వెళ్తూ అర్జున్ని ఉద్దేశించి, వస్తావా రావా అన్నాడు. 5 నిమిషాలు ఆగు బావా, మా చెల్లి వస్తుందంట అన్నాడు. నీ ఇష్టం అన్నట్టుగా కన్నా వెళ్ళిపోయాడు. అర్జున్ చెప్పినట్టుగానే 5 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చింది రాధ. ఓ, నీకు కూడా జాగింగ్ అలవాటుందా అన్నాడు షూస్ లేస్ కట్టుకునే తీరు చూసి. హా ఉంది అని నవ్వింది రాధ పోనీటెయిల్ టైట్ చేసుకుంటూ. అయినా కాబోయే డాక్టర్కి ఆ మాత్రం హెల్త్ కాన్షియస్ ఉండదా అన్నాడు అర్జున్ ముందుకు వెళ్తూ. అర్జున్ రాధ కూడా జాగింగ్కి వెళ్లారు. కొద్ది దూరంలో ఉన్న పార్కుకి వెళ్ళగానే తమతో తెచ్చిన రాధ ఐడి చూపించి వాకర్స్ మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఒక రౌండ్ పూర్తి చేసిన కన్నా కొద్ది దూరంలో కనిపించాడు. కన్నా వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఆగి కన్నాతో పాటుగా జాయిన్ అయ్యారు వీళ్ళు కూడా. చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కాస్త బిడియంగా ఉన్న చిన్నప్పటి నుండి పట్టుదల ఎక్కువైన రాధ అవి పట్టించుకోవటం మానేసి తన పాటికి తను జాగింగ్ చేస్తూ ఉంది. కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోవడంతో అర్జున్ రాధ స్లో అయిపోయి ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నారు. ఎదురుగా రఘురాం గారు వాకింగ్ చేస్తూ రావటం చూసి, తాతయ్య మీరు కూడా ఇక్కడికే వస్తారా అని అడిగింది రాధ. హా, మన సొసైటీలో ఉంది ఈ పార్కే కదా అన్నారు ఆయన. తాతయ్య ఒక్కరే వెళ్తున్నారన్నయ్య, నువ్వు జాగింగ్ చెయ్యు, నేను తాతయ్యతో కలిసి వాకింగ్ చేస్తాను. అసలే ఆ మనిషి తిక్క మీద ఉన్నాడు, మనం కలిసి జాగింగ్ చేస్తున్నామని కన్నాని ఉద్దేశించి చెప్పి, పదండి తాతయ్య అని ఆయనతో వెళ్ళింది. అర్జున్ కన్నా కోసం ఆగి కన్నా రాగానే కన్నాతో జాయిన్ అయ్యాడు. రాధతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటే రఘురాం గారికి చాలా నచ్చింది. జయంతి అర్జున్ వాళ్ళ అమ్మ, కన్నాకి మేనత్త. చిన్నప్పుడు ఇలా తను చెప్పే ముచ్చట్లు వింటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఆయనకి. చుట్టూ ఉన్న పక్షులు, ఆడుకుంటున్న చిన్నపిల్లలు, సీరియల్స్ గురించి మాట్లాడుకుంటున్న ఆడవాళ్ళు, ఇలా అన్నీ చూస్తూ రాధ చెప్పే వాటికి నవ్వుతూ ముందుకు నడిచారు. ఒక బెంచ్ మీద కూర్చుని, ఇక నా వల్ల కాదు రాధా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళేసిరా అని ఆయన అనగానే, చాలా గ్యాప్ వచ్చింది కదా తాతయ్య, నేను కూడా ఇవాళకి కూర్చుంటాను అని ఆయన పక్కన కూర్చుంది రాధ. ఆయన ఏ టైంకి వస్తారో కనుక్కొని రేపటి నుండి తను కూడా వస్తానని చెప్పటంతో అలాగే అంటూ కాసేపు కూర్చున్నాక తిరిగి ఇంటికి వచ్చేశారు రాధ తాతయ్య. ఇంటి బయటే అటు ఇటు తిరుగుతున్న జానకి గారిని చూసి, అమ్మమ్మ నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని అడిగింది రాధ. ముగ్గురు ఒకే ఏజ్ వాళ్ళు కలిసి వెళ్తున్నట్టు భలేగా ఉంటుంది అన్నాడు కన్నా ఇంట్లోకి వస్తూ. మూతి 3 వంకర్లు తిప్పి, నీకు కుళ్ళు అంటూ లోపలికి వెళ్ళింది రాధ. రాధ నిన్నటి మీద కాస్త హుషారుగా ఉంది అనిపించింది కన్నాకి. కానీ దీనికి ఏం వచ్చినా పట్టలేం. బాధగా ఉంటే ఇక జీవితం కోల్పోయినట్టు ముఖం వేలాడేసుకుని ఉంటుంది. కాస్త హుషారుగా ఉంటే ఇలా సెటైర్లు వేస్తుంది అని లోపల అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రోజు కూడా కన్నా కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెనక్కి వెళ్తుంటే అర్జున్ కార్ దిగి తన పర్సు నుండి డబ్బులు అలాగే కార్డు తీసి రాధకిచ్చాడు. వద్దు అన్నయ్య అని రాధ అనగానే, అన్నయ్య అని పిలుపుకేనా, నిజంగా కాదా అన్నాడు అర్జున్. రాధ ఇబ్బందిగా ముఖం పెట్టి, కార్డు వద్దని అంటుంటే, అది మావయ్య నీకు ఇవ్వమని చెప్పారు అంటూ రాధ చేతిలో పెట్టి వెళ్ళి కారులో కూర్చున్నాడు అర్జున్. వెళ్తున్న అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ లోపలికి వెళ్ళింది రాధ.
అప్పటికే వచ్చిన అంజు, రాధ ప్రశాంతంగా రావటం చూసి, దేవుడా! ఇది కనీసం ఇలాగైనా ఉండనివ్వు. మరీ నిన్నటిలా ఉండకపోతే చాలు అనుకుంది మనసులో. రాధ చెప్పిన పని అప్పటికే మొదలు పెట్టేశాడు హర్ష. ఇలా రోజు మార్నింగ్ తాతయ్య గారితో వాకింగ్‌కి వెళ్ళటం, కాలేజ్‌కి కన్నా డ్రాప్ చేయటం, సాయంత్రం ఆ రద్దీ బస్సులో వెళ్ళి కన్న వాళ్ళ కోసం ఎదురు చూడటం చేస్తుంది రాధ. 4 రోజుల తర్వాత కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళటానికి బస్ స్టాప్‌లో రాధ స్కూటీ మీద వెయిట్ చేస్తూ అంజు, రాధ వెళ్ళే వరకని ఉండటంతో, అంజు, నీకు లేట్ అవుతుంది. నేను రాధని బస్ ఎక్కించి వెళ్తాను. నువ్వెళ్ళు అని చెప్పాడు హర్ష. అవునంజు, నీకు లేట్ అవుతుంది. నేను వెళ్ళిపోతానులే. నువ్వెళ్ళు అని అంజుని పంపింది రాధ. అంజు అటు వెళ్ళగానే హర్ష రాధతో మాట్లాడటానికి కష్టపడుతూ అసలు విషయం ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఛ! ఇవాళేంటి బస్ రావటం లేదు? లేట్ అవుతుందేమో అంటూ తన వాచ్ వైపు, రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయింది రాధ. హర్ష కాసేపు ఆలోచనల్లోనే ఉండి రాధా అని పిలిచాడు. ఏంటి హర్ష అని అడిగింది రాధ. అది నీకొక విషయం అని హర్ష చెప్తుండగానే, హమ్మయ్య! బస్సు వచ్చేసింది. నేను వెళ్తున్నాను. రేపు కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయింది రాధ. రేపైనా చెప్పాలి రాధకి అనుకుంటూ వెళ్ళిపోయాడు హర్ష. లేట్ అవ్వటంతో రోజు కంటే ఇంకా రద్దీగా ఉంది ఆ బస్. ఎలాగో బస్సు ఎక్కేసింది రాధ. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న కన్నా బస్ స్టాప్లో రాధ కోసం చూశాడు. తను లేకపోవటంతో ఇంటికి వెళ్ళిందా ఇంకా రాలేదా అని ఆలోచించి అక్కడే కారు ఆపాడు. అర్జున్ కార్ దిగి బస్ స్టాప్లో ఉన్న వ్యక్తిని మెడికల్ కాలేజ్ నుండి వచ్చే బస్ వచ్చిందా అని అడగటంతో, లేదు సార్, ఇంకా రాలేదు అన్నతను చెప్పాడు. రాధ వచ్చే వరకు ఇద్దరూ 2 పొగగొట్టాలు పీల్చేశారు. చాలాసేపు వెయిట్ చేశాక కానీ బస్ రాలేదు. బస్ని చూడగానే నోరెళ్ళబెట్టేశాడు అర్జున్. బావా, బస్సు ఇలా ఉందేంట్రా అని అర్జున్ అంటుంటే కష్టపడి బస్సు నుండి దిగింది రాధ. ఉదయం వాళ్ళు డ్రాప్ చేసినప్పుడు ఎలా ఉండేది రాధ, ఇప్పుడు ఎలా ఉంది అని చూడగానే రోజు తను అలసిపోయి బుక్స్ ముందేసుకుని నిద్రపోవటానికి కారణం బస్సు జర్నీ అని అర్థమైంది కన్నాకి. రాధ బస్ దిగి అప్పటికే ఆగిన కారు వైపు పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కింది. అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ బస్ ఏంటి రాధ అలా ఉంది? అసలు ఊపిరి ఆడుతుందా అందులో అన్నాడు అర్జున్. రాధ చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇంత పెద్ద ఇంట్లో మాత్రం నాకు ఊపిరి ఆడుతుందా, నేనుండట్లేదా అని మనసులో అనుకుంది. ఇల్లు రావటంతో కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. పాపం రా, అందరినీ దాటుకొని దిగింది అనుకుంటూ చేతులు ఎలా కందిపోయాయో చూడు అన్నాడు అర్జున్. కన్నా అవేమీ పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రోజు కూడా కాసేపు చదివి అలాగే సోఫాలో కూర్చొని నిద్రపోయింది రాధ. బుక్స్ ఒళ్ళో ఉండగానే బస్సులో పడిన తిప్పలన్నీ ముఖంలో అలసటగా, చేతులు ఎర్రగా కందిపోయి ఉండటం కనిపించింది కన్నాకి. బుక్స్ తీసేసి రాధని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వెళ్ళి తను కూడా పడుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.